ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన చెప్పినటువంటి మాట ఒకటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాలని అన్నాడు. అంటే ఏదైంది వాస్తవంగా మాట్లాడాడు. ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి రాబోయే 15 సంవత్సరాలైనా కానీ ఈ గవర్నమెంట్ ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారనే దాని మీద ఆయన వెల్లడించిన విధానం చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి నాయకుడు అనుభవరాహిత్యమైనా కానీ అవినీతి నాయకుడు పరిపాలన చేస్తే మెరుగైనటువంటి పరిపాలన ఇస్తాడనేటువంటి నమ్మకం ఉంది. అవినీతి రహిత అంతే ఆయన చేయగలడు. ఆయన చెప్తున్నారు 15 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ఆయన చెప్తున్నారు ఆయన అభిమానులకు బలంగా కోరుకునేది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. నేను పవన్ కళ్యాణ్ ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయన అలా కోరుకోకపోవడం కూడా ఆయన ఏమంటారంటే అది ఆయనకున్న నాలెడ్జ్ని బట్టి అది కరెక్టే అంటున్నాను నేను. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు నువ్వు 2 సంవత్సరాలు మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడే ఆయన ఏమన్నాడు అంటే నేను తక్కువ సీట్లు తీసుకొని అలా అడగడం సరైనది కాదని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడంటే ఆయనంత అనుభవం ముందు నేను సీఎం అవ్వడం కాదని అంటే ఇంకా అంతకంటే. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఆయన తీసుకున్నాడు. పంచాయతీలు బాగుంటాయి, పంచాయతీలకు ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చాడు. రెండోది పర్యావరణం సంబంధించి బాగా చూస్తున్నాడు. మూడోది అటవీ శాఖకి సంబంధించి అవి చాలా బాగుంటాయి. ఎప్పుడు చూడనటువంటి విషయం ఏంటంటే మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేసినటువంటి ఘనత ఎవరికన్నా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ తమిళనాడులో విజయ్ గారికి వెళ్తారు ఎక్కువ ట్రోలింగ్ నడిచింది కూడా పవన్ కళ్యాణ్ గారు. నో ట్రోలింగ్ చేయడానికి ఏముందండి, ఎవరన్నా చేస్తారు. ఒకరి మీద ఒకరు ట్రోలింగ్లు చేసే పద్ధతి ఎప్పుడు ఉంటుంది. మొదట మొదలుపెట్టింది మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు అన్న ఆయన ఉన్నాడు చూస్తారండి. ఆయన వాస్తవంగా అయితే ఎమ్మెల్యే కూడా సరిపోడండి. ఎందుకు సరిపోడని నేను చెప్తున్నాను ఏంటంటే ఒక మినిస్టర్గా ఉన్నతను ఒక స్థాయిలో మెయింటైన్ చేయాలి. ఆయన మాట తీరే కానీ ప్రవర్తన తీరే కానీ అడ్మినిస్ట్రేషన్ తీరే కానీ బాగుండాలి. అడ్మినిస్ట్రేషన్ ఏమో నాకేం తెలియదు అంటాడు. ఏంటి నాకేం తెలియదు నీకేం తెలుసు అంటాడు. అది అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ కాదు. రెండోది ఒక ఎమ్మెల్యే స్థాయి అయినా కానీ ఆ రోడ్ల మీద పడి డ్యాన్సులు వేయటం అటువంటివి ఆయన ఏం కామెంట్ చేశారంటే ఎంగిపల్లి సుబ్బిచావుకు వచ్చినట్లుగా విజయ్ గారు గెలుపు పవన్ కళ్యాణ్ గారు ఏమి కాదు. ఆయన చెప్పినట్టుగా చూడండి, ఎప్పుడైనా సరే హైప్లో ఏది ఉందో ఆ హైప్ని ఉండకుండా చేయడానికి వేసే ఎత్తుగడలే తప్ప ఏం కాదు. సూటిగా అడుగుతున్నాను సార్, చెప్పండి. ఈ మాజీ మంత్రి రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు ఒకటే అడుగుతున్నారు, దమ్ముంటే పవన్ కళ్యాణ్కి సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు. అది జరిగే అది ఎందుకు పోటీ చేయాలి? వాళ్ళకి బయటకు ఆయనకి ఓటింగ్ శాతం 16% ఉంటే ఆయన సింగిల్ గా పోటీ చేస్తే ఎలా వస్తాడు? వాళ్ళకి వద్దండి. ఎందుకంటే వాళ్ళు రాజకీయ పరంగా కానీ లేకపోతే కొంత అనుభవ పరిజ్ఞానం ఉన్నా కానీ మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు మినిస్టర్లుగా ఉండి నేను వీటన్నిట్లు కాదు, ఒక్క మాటగా చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వంలో ఒక విద్యావంతుడు అనేవాళ్ళు నాకు ఎవరో కనపడలే. అక్కడ మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ చాలా మంది పరిపాలించిన వాళ్ళు విద్యావంతులు అన్న వాళ్ళు లేరు. ఒక జగన్ వేవ్ మీద, రాజశేఖర రెడ్డి గారి వేవ్ మీద. నేను రాజశేఖర రెడ్డి అభిమాని. ఒంటరిగా వెళ్తే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎలా ఉంటుంది? రాదండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పటికీ రాదు. ఏది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పటికీ రాదు. అదేమన్నా ప్లస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి ఒంటరిగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుద్ది. మరి అది కావాలి కాబట్టి వాళ్ళు బయటకు రమ్మని అడుగుతున్నారు. రారు. ఫైనల్ గా ఎలా వస్తారు? రాజకీయ వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ రాజకీయం తెలిసిన వాళ్ళు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? టార్గెట్ చేసి ఏంటి వాళ్ళండి, ఎవరైతే వాళ్ళు పేరు నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, తిట్టడమే ప్లస్ అయింది ఆయనకి. ఆ సంగతి తెలుసుకోమని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎప్పటికైనా సరే చంద్రబాబుని తిట్టే కొద్దీ హైప్ అయ్యాడు, జైల్లో పడేశాడు కాబట్టి హైప్ అయింది అంతే. ఇప్పుడు ఈయన్ని తిట్టినా కానీ హైప్ పవన్ కళ్యాణ్ అవుతాడు కానీ ఎవరు అంతే. ఫైనల్ గా వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఒక్క మాటలు మేము చెప్పామంటే పవన్ కళ్యాణ్ గారి మీద అతను భవిష్యత్తులో కావాల్సిన సీఎం అని నేను అనుకుంటున్నాను.